నమస్కారం. కొడుకు కోడలు భర్తను పోగొట్టుకుని లేవలేని వయసులో దీనస్థితిలో ఉన్న ఆచంట మండలం అయోధ్య లంక నివాసి బొంతు వెర్రమ్మ పరిస్థితిని తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగరాజు ఆగస్టు నెల నుంచి ప్రతి నెల 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు గ్రామంలో సోమవారం జరిగిన సభలో ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఈ మొత్తంతో పాటు ఆమెకు ప్రభుత్వం అందిస్తున్న 2,750 రూపాయలకు తోడుగా ఎమ్మెల్యే సొంతంగా ఇస్తున్న డబ్బు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కడలి కృష్ణవేణి, ఎంపీటీసీ కంచుస్తంభం శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ మానుకొండ సత్యనారాయణలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారండి, నెలకి నాకు మా మనవలు తల్లిదండ్రులు లేని బిడ్డలండి. నాకు భర్త లేడండి, కొడుకు లేడండి, కోడలు లేదండి. మా పరిస్థితి చూసి ప్రతి నెల అండి 10,000 పంపిస్తున్నారండి బాబు. చాలా వందనాలండి రాజు గారికి, మీకు వందనాలండి బాబు. నా పరిస్థితి రోజు అయితే రోజు లేగనండి. ఆ డబ్బులు అట్టుకొచ్చి ప్రతి నెల నాకు అందిస్తున్నారండి. ఆయనకు చాలా వందనాలండి. మరి నా పరిస్థితి అసలు బాగాలేదు. నెలలోకి నా పెన్షన్ డబ్బులు సరిపోకండి, పాటలు మారుతుంటాయండి. రాజుగారు 10,000 పంపిస్తున్నారండి. ఇక్కడికి 5 నెలల మట్టి పంపిస్తున్నారండి బాబు. మరి ఆ డబ్బులు ఈ డబ్బుల వల్ల నా పెన్షన్ డబ్బులు నా మందులకు సరిపోవటం లేదండి బాబు. చిన్నోడు 10th చదువుతున్నాడండి, పెద్దోడు 11 చదివాడండి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న చికిత్సల వ్యయ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత తెలిపారు. సోమవారం అమరావతి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. దీనిలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఎస్పీ పి జగదీష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ తో పాటు ఆరోగ్యశ్రీ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా 5,000 రూపాయల భృతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నుంచి 25 లక్షలకి పెంచడం అనేది ఇట్స్ వెరీ రిమార్కబుల్ హిస్టారిక్ డెసిషన్ విచ్ సీఎం సార్ హస్ టేకెన్. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక కుటుంబానికి 25 లక్షల వరకు లిమిట్ పెట్టడం ఒకటి. అదేవిధంగా ఆరోగ్య ఆస్తుల కింద కూడా మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళకి ఏదన్నా రెస్ట్ తీసుకోవాలి అంటే కూడా రోజుకి 225 రూపాయల చొప్పున 5,000 వరకు వాళ్ళకి లబ్ధి చేకూర్చడం ఒకటి. అండ్ ఫస్ట్ విజిట్ ఏదైతే ఉందో ఈ ఆరోగ్య కింద లబ్ధి పొందాక లేదా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ విజిట్ కూడా ఫ్రీగా చేయించడం అనేది ఈ ఆరోగ్యశ్రీ కింద చేయించడం చాలా మంచి విషయం. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నగర కమిషనర్ కె దినేష్ కుమార్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ కె ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు సోమవారం గడప గడపకు పర్యటించారు. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జన్ని వరలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరమ్మల సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు దౌలూరి శ్రీనులు పాల్గొన్నారు. అనంతరం నిడదవోలు పట్టణంలో చిన్నకాశీరేవు, ఉండ్రవరం గ్రామాల్లో వేయించేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని శ్రీనివాసనాయుడు, సుమలత దంపతులు దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి సుప్రియ, చిలకల శారదాదేవి, ఉండ్రాజవరం గ్రామ నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో కుడికాలికి శస్త్రచికిత్స చేసి ప్లేట్లు వేసినప్పటికీ ఇబ్బంది పడుతున్న తాళ్లపూడి నివాసి చెరుకూరి బాబు మెరుగైన వైద్యం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 5,000 రూపాయలు అందించి ఆదర్శంగా నిలిచింది. సంస్థ మండల అధ్యక్షులు సాయన సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ కె చంద్రయ్య, కోశాధికారి అప్పన్న, వీర హనుమంతరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పేదల ఆరోగ్య ప్రదాయినిగా వెలుగొందుతున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని 25 లక్షల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అధ్యాయానికి నాంది పలికిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అమలాపురం కలెక్టరేట్ నుండి ఆయన పాల్గొని అనంతరం మాట్లాడారు. గతంలో 5 లక్షలు ఉండే పరిమితిని 25 లక్షల వరకు పెంచిందని, క్యాన్సర్ కోసం పరిమితి లేదని స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబం ఒక ఏడాది కాలంలో 25 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్, శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు, శాసనసభ్యులు కొండేటి చిట్టుబాబు, హితకారిణి సమాజం చైర్మన్ కాశీబాల మునుకుమారి, పురపాలక సంఘ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొత్తపేట మండలం వాడపాలెలో స్వయంభూగా వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే రావులపాలెలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యకరమైన సమాజాభివృద్ధికి దోహదపడుతున్న సేంద్రియ వ్యవసాయ విధానం గణపవరం మండలం అప్పన్నపేట సభలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భీమవరం నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ లో సాధించనున్న ఘనమైన అభివృద్ధి తణుకులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కారుమూరి. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలో కూడా కాంగ్రెస్ అభివృద్ధికి కృషి తణుకులో వెల్లడించిన పార్టీ జిల్లా అధ్యక్షులు మార్నిడి. కొడమంచిలి గ్రామంలో 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బ్రోచర్ను ఆవిష్కరించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. స్మార్ట్ కార్డుల పంపిణీ. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఇంటింటా ప్రచారం చేయనున్న ప్రభుత్వ యంత్రాంగం రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. పెరవల మండలం ఉసులుమర్రు గ్రామంలో విస్తృతంగా పర్యటించిన నెడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశం. ఆరోగ్యశ్రీకి అధిక మొత్తాన్ని పెంచి సువర్ణ అధ్యాయానికి నాంది పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అమలాపురంలో విశ్లేషించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.